అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏంటి నాకు ఇటుకలు ఎందుకు? ఇటుకలో కిల్లు కట్టుకునేవాడికే పనికి వస్తాయని చెప్పింది ఎవడైనా? వచ్చేది పచ్చల సీజనం, కారంలో కలపడానికి ఇటుక పొడి కావాలి. ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా? అంటే టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తున్నావా? హలో, నువ్వు మాట్లాడేది కల్తీ కళాప్రపూర్ణ మల్లయ్య తోటి. మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి, అచ్చం బియ్యం కలర్ లోనే ఉంటాయి. కిడ్నీలో దూరే కానీ కలర్ మారం. అట్టగే ఉన్నాను. మల్లయ్య, నువ్వు ఇచ్చే ఏదో 10,000 గంట సేపు వెయిట్ చేయాలా? కోపడకండి సార్. అవతల ఫోన్ లో కుర్రాడికి గోధుమ పిండిలో ఉప్పు కలపొచ్చని, రవ్వలో ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు చెప్తున్నాను. ఇందులో ఏం కలపలేదు కదా? అబ్బే లేదండి, ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు. అయితే కలుపుతాం అనమాట. అబ్బాబ్బే ఈయనెవరు? మా సాంబశివరావు అనే అల్లుడు. ఓ గ్లాడ్ టు మీట్ యు సార్. రాధాకృష్ణ గారు, మీరందరూ కష్టపడి ఆ సరుకులను ఇక్కడ మోసుకురాక్కర్లేదు. నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవరి పనులు ఆళ్లే చేసుకుంటాం. ఓహో, కల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట. బాగుంది. సెలవు. ఓరి బాబు. బాబాయ్ నాది 1 2 3 ఎంత? ఇది నాకు. నీకు ఎందుకు ఇచ్చారనయ్య? ఇదిగో అల్లుడు. ఇంకో 100 వచ్చుగా చొక్కేసుకుంటా. ఇప్పటికే బొక్క వచ్చింది. లేవండి. బాబు, ఈ విషయం ఎంతటో మర్చిపో. భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. మీ అందరు కంగారు పడకండి. ఆనంద్ మనలాగా ఎదవేం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాడు. అంటే నేను క్షమించొద్దా? నేను అర్థానికి మీనింగ్ ఎలా వస్తుందా? ఇంకొకసారి ఇలాంటి వ్యధ వేషాలు వేశారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాట తీస్తాను. మేడం, వరప్రసాద్ గారు స్టాఫ్ జీతాలు పంపించారు. ఇక్కడ సంతకం పెట్టండి. పిల్లలు బాగా చదువుతున్నారా మేడం? ఎవరి పిల్లలు? నా పిల్లలా, స్కూల్ పిల్లలా? కోళ్ళకి గోళ్ళకి కూడా పిల్లలు పడతారా మేడం? వచ్చిన పని చూసుకునేళ్ళు. అయింది గారా, ఆవిడ దగ్గర ఎందుకు అంత లూజుగా మాట్లాడతావు? ఆవిడ సరుకులకు వచ్చినప్పుడు నాతో సరదాగా మాట్లాడద్దు కదా, అందుకని నేను సరదాగా మాట్లాడదాం అనుకున్నాను. ఆమెకు బుస్సుల కోపం వస్తుందని నాకేం తెలుసు. పద. రాముని తోక పివరుండిట్లనియే, రాముని తోక పివరుండిట్లనియే. ఎక్స్క్యూజ్ మీ. నీకు ఇక్కడేం పని? యాక్చువల్ గా జీతాలు ఇవ్వడంతో నా పని అయిపోయింది, కానీ తప్పుడు పాఠాలు చెప్తున్న నిన్ను చూసి ఆగిపోవాల్సి వచ్చింది. నేను తప్పు చెప్తున్నానా? ఏది ఇందాక చెప్పిన లైన్ ఒకసారి చెప్పు. నువ్వు చెప్పావు. రాముని తోక పివరుండిట్లనియే. రామునికి తోకుందా? దాన్ని రామునితో కపివరుండి ఇట్లని అని చెప్పాలి. కపివరుండు అంటే ఎవరు? కపివరుండు అంటే ఆంజనేయుడు. చేతికి బెత్తం ఇచ్చారు కదా అని రాముడికి తోకలో సీతకి ఏకలో పెట్టేయకూడదు, కళ్ళు పోతాయి. బాయ్. రుక్మిణి, ఏంటయ్యి? మా ఆయనకి పాలు తీసుకెళ్తున్నా పెద్దమ్మా. ఏమే ప్రభావతి, నీ అల్లుడు గదిలోంచి బయటకు రాడా? మరి సోద్యం కాకపోతే సోద్యం. అమ్మా ప్రమీల, అదట్ట ఏడుస్తా పరిగెడుతుందంటే. ప్రమీల, అమ్మా ప్రమీల, ప్రమీల ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏది ఏమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ మేనేజర్ గారు స్కూల్ కొచ్చి పిల్లలందరి ముందు నాకేమీ రాదని ఏడిపించాడు పెద్దమ్మా. మేము వాడి గురించి చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అసలు వాడికి మన మాట అంటేనే తల్ల పేంత సమానం అక్క. అవునండి అమ్మగారు, నా వంక కూడా 2-3 సార్లు అది క్లాసు విచ్చాడండి. చదువు రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తవ్వుకోవాలి కానీ ఇలా స్కూల్లోకి వచ్చి పిల్లల్ని పాడు చేయకూడదన్నాడు పెద్దమ్మ. ఎంత పొగరు వాడికి. అసలు మన సూర్యదేవర వాళ్ళ ఆడపిల్లలంతా వేస్ట్ క్యాండిడేట్లు అంట. ఏమన్నాడు? వేస్ట్ క్యాండిడేట్లు అంట పెద్దమ్మ. వేస్ట్ క్యాండిడేట్లా? ఇవాళ చూడు వాడి ఫేస్ వేస్ట్ అయిపోద్ది. అది కాదు సార్, తప్పుని తప్పు అని చెప్పడం తప్ప సార్? ఈ రోజు ఆ తప్పును ఆపకపోతే రేపు వాళ్ళ పేరెంట్స్ ఫలానా సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి స్కూల్లో రాముడికి తోక ఉందన్నారట అంటే
మనకి ఎంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించాడు సార్. తమ్ముడు తమ్ముడు చూసావా? నాకంతా తెలుసు, ఇందులో అతను తప్పేమీ లేదు. అలాగని చెప్పి నలుగురిలోనూ మన అమ్మాయిని అవమానం చేస్తుంటే ఇతరుల్లో తప్పును వెతకడం గొప్ప కాదు, కరెక్ట్ ఏదో చెప్పగలగడం గొప్ప. మా ప్రమీలకు తెలుగు చెప్పడం చేత కాదన్నావు, సరే, నీకొచ్చా? వచ్చు సార్. నువ్వు తెలుగు లిటరేచర్ కూడా చదువుకున్నావా? అవును సార్. గుడ్. అయితే తెలుగు టీచర్ వచ్చేదాకా స్కూల్లో పాఠాలు చెబుతావా? మీరు చెప్పమంటే చెప్తాను సార్. రేపే వెళ్ళి జాయిన్ కా, నీ టీచింగ్ కెపాసిటీ ఏమిటో చూస్తారు. థ్యాంక్ యూ సార్. అయ్యింది. అలా చూస్తూ నిలబడతారేమిటే? చూసావుగా మీ మామయ్య చేసిన పని. పదండి పదండి, వంటకు వేళ అయింది, కాయకూరలు దొరుక్కోవాలి. పూజ్యులైన మావయ్యకి మీ మేనల్లుడు ఆనంద నమస్కరించి వ్రాయునది. అనుకున్నట్లుగానే సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి ఇంట్లో స్థానం సంపాదించుకొని ఆయన అభిమానాన్ని గెలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా పొజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆయన ముద్దుల మేలకోడలు మాట కంటే నాకే ఎక్కువ విలువిస్తున్నారు ఆయన. అన్నీ సవ్యంగా జరిగితే ఆయన ఇండస్ట్రీస్ వ్యాపారాలు అన్నీ నా గుప్పిట్లోకి వస్తాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? ముజే టపాస్ చాహియే. ఇవాళ ఎలాగైనా సరే మందు కొట్టాలి, లేకపోతే నరాలు నగ్మా నడువులా మెలికలు తిరిగిపోతున్నాయి. ఇదిగోండమ్మా, సింతాల సోపులు 12, 2 సోపులు 4. ఎవరు? ఏంటల్లుడు, ఏం కావాలి? అది మా బాత్రూమ్ లో హీటర్ చెడిపోయింది, మా ఆవిడికి సన్నీళ్లు పడవంట, ఒక్క బకెట్ వేడి నీళ్లు. సరే వెళ్ళు. మా అక్కయ్యకి మంచి అల్లుడే దొరికాడు. అత్తగారు, అత్తగారు, ఏమిటి? మా బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయట్లేదు, కొంచెం అర్జెంటు. సరే సరే వెళ్ళు. లక్స్ 2 పాండ్స్ 1 సన్సిల్క్ షాంపూలు 4 రిన్ సబ్బులు 5 పారాచూట్ కొబ్బరి నూనె సీసాలు 3 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1. ఎంతైంది? 419 రూపాయలు. నాకు 200 ఇవ్వాలి. నేనెందుకు ఇవ్వాలి? ఇవన్నీ కొంటున్నావు కాబట్టి. కొన్నవా కొట్టుకొచ్చినవా? కొట్టుకొచ్చినావు కాబట్టి నీ కొట్టుకొచ్చాను. సరుకులు తీసుకున్న డబ్బులు 150 చేసుకో. ఆగవయ్యా, లేకపోతే ఏంటయ్యా, అసలే నీచంగా సగం రేటు చెప్పాను, మళ్ళీ అందులో బేరమా? సరుకులు తీసుకున్న డబ్బులు ఇవ్వా. సరే తీసుకో. ఉంచు ఉంచు, వెళ్ళి. కోటి స్నానాలు అయిపోయిన సబ్బులు కొంటావా? చేచి వాడిలో అయితే కొనం, వాసన చూసినైతే కొంటాం. వెళ్ళవయ్యా. రే ఈ లోపల పెట్టు. క్వార్టర్ బట్టలు కళకళాడిపోతాయి. మా అన్నయ్యకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేం. నెత్తి మీద పెట్టుకుంటాడు ఎవరినైనా. అప్లికేషన్ ఫిలప్ చేయి. న్యూ అపాయింట్మెంటా? మరే మొన్న నువ్వు ఉండగానే చెప్పాడంటగా అన్నయ్య జాయిన్ అవ్వమని. అవునవునవును, మాస్టారు తెలుగులో చాలా బ్రిలియంట్. అంతేకాదు, రాముడికి తోకుండదని, రావణాసురుడికి తోడలున్నాడని రీసెర్చ్ కూడా చేశాడు. నీ మొహం. 100 ఉద్యోగాలు సంపాదించాలంటే రీసెర్చ్లు పిహెచ్డీలు అక్కర్లేదే. అదే కరెక్టేలే. అందులోనూ మన ఆనంద్ గారు లాంటి వాళ్ళు కేవలం కాకా పట్టేసి
ప్రైమ్ మినిస్టర్ కూడా కాగలరు. ఇందులో సన్నాఫ్ రాయలేదేమిటి? మీ నాన్నగారి పేరు రాయి. సన్నాఫ్ విజయలక్ష్మి. అమ్మ పేరు రాసావేమిటయ్యా? ఈ కాలంలో మీ ఫాదర్ పేరు రాయాలి. పాపం ఇంగ్లీష్ లో వీకేమో. మీ నాన్నగారు లేరా? మీ మదర్తో విడిపోయారా? లేకపోతే ఏ దేశాల్లో పట్టుకుని వెళ్ళిపోయారా? కొంపదీసి వీళ్ళ ఫాదరు ఏ వీరప్పన్ టైప్ స్మగ్లరో కాదు కదా. మాట్లాడమేమయ్యా? మా అమ్మ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు అందరూ రండి. ఇవాళ మనం కొత్త ఆట ఆడుకుందాం. ఫాదర్స్ గేమ్. ఇప్పుడు మనందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు కదా. నేను అడిగిన వెంటనే వాళ్ళ పేర్లు చెప్పాలి. చంటి, యువర్ సన్ ఆఫ్ ప్రసాద్. పార్వతి, యువర్ డాటర్ ఆఫ్ సాంబశివరావు. మాలతి, యువర్ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ. భాస్కర్, యువర్ సన్ ఆఫ్ బ్రహ్మాజీ. ఐఎమ్ ప్రమీల, డాటర్ ఆఫ్ చంద్రశేఖర్. యువర్ సన్ ఆఫ్ అంకల్. మీ డాడీ పేరు చెప్పు. పాప ఆనంద్కి వాళ్ళ డాడీ పేరు తెలీదురా. అదేంటి? ఆయనకి సంగీతం తెలుసు, అకౌంట్స్ తెలుసు, తెలుగు గ్రామర్ తెలుసు, కానీ వాళ్ళ డాడీ పేరు మాత్రం తెలీదు. తెలియకపోతే ఎలాగా? ఈ లోకంలో పశువులకి పక్షులకి కూడా అమ్మా నాన్న ఉంటాయి, కానీ ఆనంద్ మాత్రం నాన్న లేకుండా పుట్టాట. అంటే వాళ్ళ మమ్మీకి కుంతీదేవిలాగా పిల్లల్ని పుట్టించే మంత్రాలు ఏమన్నా వచ్చుండాలి. లేకపోతే వాళ్ళ అమ్మకి నాన్నెవరో చెప్పడానికి వీల్లేనంత మంది మగాళ్ళతో సంబంధం అయినా ఉండుండాలి. మైండ్ యువర్ లాంగ్వేజ్. ప్రమీల ఎందుకు ఏడుస్తూ పెడుతుంది? మేనేజరు ప్రమీలక్కని జుట్టు పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తాడు బావా. ఎంత ధైర్యం వాడికి! అసలు ఏం జరిగిందే? అక్క ఆనంద్ ని నీకు నాన్న లేడు, మీ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదు అంటే కొడతాడా? ఇవాళ వాడో మనం తేలిపోవాలి. ఇంకా మాట్లాడండి. రుక్మిణి కనబట్రా, కాల్చి పారేద్దాం యాదవని. మాలతి, మీరంతా లోపలికి పోండమ్మా. సార్ పోస్ట్ కాసేపు ఉండు. సావు టెలిగ్రామ్ ఒకటి నీ చేతికిచ్చి పంపిస్తా. ఈ ఉత్తరం మీకు కాదు సార్, ఆనంద్ గారికి. ఆనంద్కా? నేను ఇస్తాను, వెళ్ళు. ఎవరు రాసి ఉంటారు? చూస్తున్నా కదా. ఏం రాసి ఉంది అందులో? ఈ ఆనంద్ గాడు సామాన్యుడు కాదు. ఇంతకీ ఏముంది అందులో? ఈ సంగతి ఇక్కడ కాదు, పెద్ద ఆవిడ దగ్గర చెప్తా. వాడి ఫ్యూచర్ తెలుస్తా. పదండి. ఊరుకో అమ్మా, ఊరుకో. మా అమ్మ కాదు, ఊరుకో. మావయ్యతో చెప్పి ఆడి ఉద్యోగం తీయించేద్దాం. ఉద్యోగం కాదు, వాడి ప్రాణాలు తీయించేయాలి. ఏ? ఈ ఉత్తరం వాడి మేనమామ రాశాడు. ఈ విషయం పెద్ద ఆయనకి తెలిస్తే వాడిని కాదు, వాడి శవాన్ని పంపిస్తాడు బయటికి. ఏం రాశాడు? విను. ప్రియమైన ఆనంద్కు నీ మేనమామ బలరామయ్య ఆశీర్వదించి వ్రాయినది. నీ ఉత్తరం అందింది. ఆ ఇంట్లో స్థానం సంపాదించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా ఆ ఆస్తి మీద, సంపద మీద నువ్వే అధికారం చెలాయించాలి. సూర్యదేవరా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కు వరప్రసాద్ గారి బదులు నువ్వే ఎండి అయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ ఇట్లు నీ మేనమామ బలరామయ్య. ఎంత మోసం! తప్పకుండా ఏం జరిగింది? ఆ ఆనంద్ గారిని మీ నాన్న ఎవరు అని అడిగినందుకు మన ప్రమేలను కొట్టాడు బావగారు. ప్రమేల్ని కొట్టాడా? అది చాలా చిన్న విషయం తమ్ముడు. ఈ ఉత్తరం చదువు. వాడెక్కడ? మావయ్య నిన్ను రమ్మంటున్నారు. పిలిచారా సార్? దీనికి నీ సమాధానం ఏమిటి?
ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి చెప్పరా? ఉద్యోగం కావాలని బ్రతిమాలితే జాలిపడి నా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా? నీకు పెట్టిన తిండి కనీసం ఏ కుక్కకైనా పెట్టుంటే చచ్చేదాకా విశ్వాసంగా పడింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పాలసముద్రం లాంటి నా కుటుంబంలో విసురు గడుపుదావనా? హిమాలయాలంతో ఎత్తున్న నా వంశగౌరవాన్ని నాశనం చేద్దావనా? చెప్పరా, ఎవరు నువ్వు? నా మేనకోడలు కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ నాన్నెవడు? నీకు అసలు నాన్న ఉన్నాడా? ఉంటే ఒక్కైనా లేకపోతే ఆపండి. మీరు మాత్రం ఆ మాట అనకండి సార్. అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. నీ తల్లి కులట. అవును, అలాంటి కులట కడుపులు పుట్టావు కాబట్టి ఆశ్రయం ఇచ్చిన నా ఆశ్రయ దోచుకునేంత నీచానికి దిగుతాను. ఇక ఇంట్లో నువ్వు ప్రాణం కూడా ఉండడానికి వెళ్ళలేదు సార్. మళ్ళీ నీ మొహలాన్ని చూపించావో నీ ప్రాణం చేస్తాను. ఏంటది? ఏం తీసుకెళ్తావు? చూపిస్తా. అలా ఎందుకు చూపిస్తానండి? విజయలక్ష్మి ఫోటో నీ దగ్గర ఎందుకుంది? ఆమెకు నీకు ఏమిటి సంబంధం? చెప్పు, విజయలక్ష్మి నీకేమవుతుంది? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. విజయలక్ష్మికి మీకు ఏమిటి సంబంధం? అసలు ఆ ఫోటోలో ఉన్నది విజయలక్ష్మి అని మీరు ఎలా చెప్పగలిగారు? ఆవిడ మీకు చుట్టమా, స్నేహితురాలా, తెలుసున్నావిడ? మీరు సమాధానం చెప్పడం నాకు తెలుసు. అంత ధైర్యమే మీకుంటుంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తాళి కట్టకుండానే తల్లించేసి పెద్దవాళ్ళకి వంశగౌరవానికి భయపడి ఒక ఆడదాన్ని బతుకి అన్యాయం చేసి ఉండేవారు కాదు. విజయలక్ష్మి కొడుకుని. బాబు, చచ్చిపోయిందనుకున్న ప్రేమ 25 ఏళ్ల కొడుకుగా తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యంగా ఉందా? నాకంటూ ఒక జీవితం ఉందని గుర్తు చేసిన నిన్ను చూస్తే సంతోషం తప్ప ఆశ్చర్యం ఎందుకయ్యా? నువ్వు అనుకున్నట్లు నేను మీ అమ్మని మోసం చేయలేను. విజయలక్ష్మి నేను మనసారా ప్రేమించుకున్నాం. ఒకరికొకరు ప్రాణంగా కలిసిపోయాం. ఈలోగా ఇంట్లో వచ్చిన ఇబ్బందుల్ని సరిదిద్దుకుని పెళ్లి చేసుకుందామని నేను వచ్చేసరికి మీ అమ్మ కనిపించలేదు. ఏమైనా నా మూలంగానే మీ అమ్మకు అన్యాయం జరిగిందని గ్రహించి మళ్ళీ నా జీవితంలో పెళ్ళనే మాట తలపెట్టకుండా ఇలా ఒంటరిగా బ్రతుకుతున్నాను. అదే నిజమైనప్పుడు అందరి ముందు నన్ను మీ కొడుకులను ఒప్పుకోండి. మీ సూర్యదేవర వంశానికి నేనే అసలైన వారసుడినని మీ కుటుంబం ముందు చెప్పండి. మీరు ఒప్పుకోరని నాకు తెలుసు సార్. ఎందుకంటే షష్టి పూర్తి చేసుకోబోతున్న ఈ వయసులో మీకో బిడ్డున్నాడని సంగతి లోకానికి తెలిస్తే మీరు తలెత్తుకు తిరగలేరు. ఇన్నాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ కొలిచిన మీ కుటుంబం ముందు మీరు పాతాళానికి జారిపోతారు. మీకు మీ కుటుంబం ముఖ్యం, మీ గౌరవం ముఖ్యం, మీ పరువు ప్రతిష్టలు ముఖ్యం. ఇన్నాళ్ళు కేర్ ఆఫ్ లేని మనిషిలో తిరుగుతున్న నాకు ఒక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ మీదని మీరే ఒప్పుకోవాలి. ఏ ఇంట్లో వాళ్ళైతే నన్ను మోసగాడని కొట్టారో వాళ్ళందరి ముందు మీరే నా కన్నతండ్రిని ఒప్పుకోవాలి. లోకం చేత పతిగా పిలువబడ్డ మా అమ్మ
పతివ్రత అని ఇదే లోకం గుర్తించాలి. మీ ఇంటి పేరే నా ఇంటి పేరే నలుగురు ముందు చెప్పాలి. సూర్యదేవర వంశానికి నేనే నిజమైన వారసునని మీరే ప్రకటించాలి. అంతవరకు నేను సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇంట్లో నుంచి అంగుళం కూడా కదలను.